నమస్తే మిత్రులారా. మన బ్రోకర్ సాయి గారు, సన్నాసి సాయి గారు అంటానే, వాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అరమైండ్తోటి అంటే ఇక ముస్లింల మీద క్రిస్టియన్ల మీద అది అబద్ధమా నిజమా అని ఆలోచించే బుర్ర ఉండదు వెధవకి. ఇక వాడు నోటికి వచ్చేది అది ఏది నిజం అనుకుంటేది. అంటే బీజేపీ సపోర్టర్ అన్నమాట వాడు. అంటే జర్నలిస్ట్ స్థాయి అని చెప్పారు, కానీ జర్నలిస్ట్ అనేవాడు న్యూట్రల్గా ఉండాలా, కుల మతాలకు అతీతంగా. కానీ వాడు అచ్చం హిందువులకే జర్నలిస్టు, ముస్లింల మీద క్రిస్టియన్ల మీద అన్ని నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటాడు. ఆ వెధవ కనీసం రోజు వీడియోలు చేస్తాడు కదా. నేను మాట్లాడే వీడియోలో నిజం ఎంత ఉందా, అబద్ధం ఎంత ఉందా, చాలామంది మరి నా వీడియోలు ఫాలో అవుతుంటారు కదా అని చెప్పి వాడికి ఉండదు, తలగా ఉండదు వెధవకి. ఒకసారి వాడు ఏం చెప్తున్నాడు వినండి, తర్వాత అసలు నిజం ఏంటో మనం తెలుసుకుందాం. కేరళలో ఇస్లామిక్ రాజ్యం ఉంది, ఇస్లామిక్ సైన్యం ఉంది, ఖలీఫా సైన్యం ఉంది. ఇదేంటి అంటే నిజం. వాళ్ళు ఓపెన్గా వీడియోలో పెడుతుంటారు. అక్కడ ప్రభుత్వం నిద్రపోతూ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి పట్టదు, అది లోకల్ లా అండ్ ఆర్డర్ కింద చూస్తుంటుంది. పాలస్తీనా యూనిఫామ్లు, పాలస్తీనా కలరు వాళ్ళు కూడా వాడట్లేదు. అట్లాంటి యూనిఫామ్, ఆ గ్రీన్ యూనిఫాములు వేసుకుని పాలస్తీనా జెండాలు పుచ్చుకుని మార్చ్ ఫాస్ట్ చేశారు. అందులో సైన్యం అంట, ఆ సైన్యానికి ఇక్కడ ఏదైనా సాధించినప్పుడు పెట్టే మెడల్స్ అట. ఇదంతా తాజాగా చేసిన మార్చ్ ఫాస్ట్తో పెద్ద చర్చ నడిచింది. పాలస్తీనా జెండాతో వీళ్ళు చేసినటువంటి విచిత్రమైనటువంటి అంశం. ఇదే సందర్భంలో విన్నారు కదా, బుర్ర తక్కువ వెధవ ఎన్నో పాలస్తీనా జనాలు పెట్టుకున్నారంటే. వెధవకి ఇన్ని సంవత్సరాల నుంచి వాడు జర్నలిజం చేస్తున్నాడు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే ఒక పార్టీ కేరళలో ఉంది. దాని జెండా అలా పాలస్తీనా జెండాలాగా, పాకిస్తాన్ జెండాలాగా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ మాత్రం తెలియకుండా వెధవ జర్నలిజం చేస్తున్నాడు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని ఒక పార్టీ ఉంది, దానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీ జెండా అంటున్నా వీడు వెధవ చెబుతాడు పాలస్తీనా జెండాలు పట్టుకొని. అక్కడ అసలు ముస్లింలో ఒక సైన్యం ఉందంట, ముస్లిం సైన్యం కాదు అది మా మిలాదున్ నబీ, మా ప్రవక్త గారు మొన్న పుట్టినరోజు అయితే ఆ ప్రవక్త గారు పుట్టినరోజు అక్కడ ఊరేగింపు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ వేషంలో, అంటే ఆ సైనిక వేషంలో వేసుకొని అలా మార్చ్ చేసుకుంటూ వెళ్ళటం కోసం వాళ్ళు ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. దాన్ని కూడా అలాగే వీడన్నో అసలు పాలస్తీనా వాళ్ళు కూడా చేయట్లేదంట. అక్కడ పెద్ద చర్చ జరిగిందంట. చర్చ అసలు ఏముందిరా, నువ్వు జర్నలిస్ట్వి చెప్పుకుంటున్నావు, జర్నలిస్టు కాదు నువ్వు. ఇక్కడ ఏదన్నా ఇలాంటి వీడియోలు చూసినప్పుడు కనీసం ఏదన్నా ఫ్యాక్ట్ చెక్ చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయిగా, నీలాంటి వెధవలు చెప్పే నిజమా అబద్ధమా తెలియడం కోసం కొన్ని ఫ్యాక్ట్ చెక్ చేసే ఛానల్స్ ఉన్నాయిగా, వాటిలో సంప్రదించి అసలు నేను వీడియోకి చెప్తున్నాను కదా, ఇది నిజమా అబద్ధమా, ఇందులో ఉన్న వాస్తవం అంత, మళ్ళీ తర్వాత మరి ఎవరన్నా నాలాంటి వాళ్ళు చూస్తారేమో అని చెప్పి నీకు తలకాయ ఉండాలి కదా దొంగ వెధవ. అందుకనే నీకు తలకాయే మెదడు, నీ తలకాయ లేదు, మోకాలుగా ఉంది వెధవకి. విందా ఒకసారి ఆల్ట్ న్యూస్ అని ఫ్యాక్ట్ చెక్ ఛానల్ అన్నమాట. అది ఏదన్నా వార్త చెప్తే ఆ వార్త వెనక ఉన్న నిజం ఎంత అని చెప్పి వెలికి తీసే ఛానల్ అది ఆల్ట్ న్యూస్. ఈ వెధవ తెలిసే తెలియదు. అరే వెధవ, అరే సాయిగా, నువ్వు ఇలాంటి వీడియోలు తీసే ముందు ఏదైనా ముస్లింల మీద కానీ, క్రిస్టియన్ల మీద కానీ, హిందువుల మీద అయినా సరే ఏదన్నా వస్తే వీడియోలు, ఇందులో నిజమెంత అబద్ధమంత అని తెలుసుకోవాలంటే ఇలాంటి న్యూస్ ఛానల్స్ని ఫాలో అయ్యి అది కనుక్కొని నిజమో అబద్ధమో అప్పుడు మాట్లాడరా వాళ్ళు చెప్తారు విను. ఆల్ట్ న్యూస్ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి దానిలో ఉన్న నిజమైతే చెప్పారు విను ఒకసారి. అది ఆర్గండి ముస్లిం యూత్ అని కేరళలో ఒక సంఘం యూనియన్ ఉంది, ముస్లిం యూనియన్ యూత్ యూనియన్. వాళ్ళు మిలాదున్ నబీ సందర్భంగా ఊరేగింపుగా వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఆ మార్చి ట్రైనింగ్ అవుతున్నారు. వాళ్ళు ఆ డ్రెస్ కోడ్తో, ఆ పోలీసుల డ్రెస్ కోడ్కి దానికి సంబంధం లేదు. అందులో పాలస్తీనా జెండాలతో పాలస్తీనా జెండా దగ్గర అక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండా అది. ఒకసారి చూడు ఈ ఆల్ట్ న్యూస్ చెప్తారు. लेकिन ऑल्ट न्यूज आपको बता दे कि इन वायरल क्लेम्स में कोई सच्चाई नहीं है। जी हाँ, ये वीडियो केरल का तो जरूर है, लेकिन इनमें केरल की पुलिस नहीं है। ये केरल की राजनीतिक पार्टी इंडियन यूनियन मुस्लिम लीग से जुड़े लोग हैं। हमें अरगंडी के इस इंस्टाग्राम पेज पर इस रैली से जुड़े कई वीडियोस मिले, जिसमें दिख रहे पोस्टर से हम ये जान सके कि ये जुलूस पैगंबर दिवस की रैली का है। इनमें से कुछ पोस्ट में इंडियन यूनियन मुस्लिम लीग से संबंधित
ग्रीन स्टार अरगंडी के पेज को भी टैग किया गया था। ఇది మిత్రులారా, నిజం ఇది. వాడు చెప్పినంత అబద్ధం, సాయి గారు చెప్పినంత అబద్ధం, నిజం ఇది. అందుకని ఎప్పుడైనా సరే వీడియో చూసే ముందు నిజమా అబద్ధమా ఇలాంటి వాళ్ళు చెప్పే చాలామంది ఇలా ముస్లింల మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి పార్టీ కాబట్టి అక్కడ, ఇలాంటి బీజేపీ అయితే ఎక్కడైతే ఉండదో అక్కడ ఆ రాష్ట్రాల్లో ఇలాంటి వెధవలు వాళ్ళు ముస్లింలని క్రిస్టియన్ని వీళ్ళ సపోర్ట్ చేస్తా ఆ గవర్నమెంట్ పనిచేస్తాయని అన్నట్టుగా ప్రచారం చేయడం కోసం వెధవలు ఇలాంటి చెప్తూ ఉంటారు. ఇవాళ పిచ్చోళ్ళు ఎవరు లేరు సాయిగా. నువ్వు చెప్పినట్టు నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో ప్రజలు కూడా కనుక్కుంటా ఉన్నారు. ఉన్న సబ్సిడీ కూడా పోతారు వెధవ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. బుర్ర మాట్లాడే ముందు జర్నలిస్ట్ అని చెప్పుకోవటం కాదురా, ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడరా వెధవనాయాల.